దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారైన ప్రియ దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహాకృప, కనికరము, ఆదరణ, సంరక్షణ నేడు మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకు జయ విజయాలు, ఆనందాదరణ, సంరక్షణ ప్రభు దయచేయనుగాక. దేవుని బిడ్డలారా, ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి, ఎడతెక్క ప్రార్థించండి. ప్రార్థన ద్వారా గొప్ప ప్రతిఫలాలు మీరు పొందండి. మనం నమ్మిన దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదములు నేడు మీకు నాకు అనుగ్రహించగల మహాదేవుడే. పరమును విడిచి భూలోకానికి మీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేయటానికి, తన ప్రాణాలే ప్రాణంగా పెట్టడానికి లోకానికి వచ్చిన మహిమాస్వరూపుడైన యేసు పునరుత్థానుడై తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని మనకి గొప్ప ఆశీర్వాదాలు తెస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడైన పునరుత్థానుడైన యేసు పరలోకమునకు ఆరోహుడయ్యను. పరలోక సంబంధమైన సమస్త ఆశీర్వాదములతో మనలను దీవించడకు ఆ దేవాదేవుడు, ఆ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడాను. దేవుని బిడ్డలమైన మనకు ఏ సంబంధమైన ఆశీర్వాదములు కలవు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు కలవు, పరలోక సంబంధమైన ఆశీర్వాదములు కలవు, నిత్యత్వమునకు సంబంధించిన ఆశీర్వాదములు కూడా కలవు. యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా మనము ఆశీర్వాదం పొందుకొనుచున్నాము. దేవదేవుని బిడ్డలారా, భూ సంబంధి అయిన మానవుని పరలోక సంబంధిగా మార్చి పరలోక సంబంధమైన ఆశీర్వాదం కుమర్చెడకు ఇష్టపడుచున్న ఆ మహిమాస్వరూపుడు. ప్రియులారా, దేవుడు అబ్రాహామునకు తెలియజేశాడు, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రము లెక్కించుటకు నీకు చేతనైనంత మట్టుకు లెక్కించుము, నీ సంతానం అలాగా ఉన్నట్టున్నాడు ఆ మహిమాస్వరూపుడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తి సంపన్నుడే. ప్రకాశమానమైన వేకు చుక్కయగు క్రీస్తు కూడా అబ్రహాము యొక్క సంతతి వేల కొలది నక్షత్రములుగా సదా ప్రకాశించుదురని దేవుడు వాగ్దానం చేసిన మహిమాస్వరూపుడు. బుద్ధిమంతులైతే ఆకాశమండంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదురు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురని దానియేలు 12:3 తెలియపరుస్తుంది. మన దేవుడు ఆశీర్వాదాలకి కర్తే. భూ సంబంధమైన మానవునికి పరలోక సంబంధమైన ఆశీర్వాదము దయచేయు నిమిత్తమే యేసుక్రీస్తు శిలువను నిచ్చెనగా మార్చాడు. ఆయన పొందిన గాయములు నిచ్చెనలోని మెట్లగా మారెను. బైబిల్ ఇలా తెలియపరుస్తుంది, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగునో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగునని హెబ్రీ 2:10 తెలియపరుస్తుంది. అవును దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు మన కొరకే ఈ లోకానికి వచ్చి రక్షణ తెచ్చాడు. మనల్ని బలవంతులుగా చేయటానికి, శత్రుపై మనకు విజయాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చిన మహిమాస్వరూపుడు దేవాదేవుడు నామానికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగుతున్నప్పుడు ఆ సర్వాంగ సుందరుడు, ఆ సర్వప్రియ జగత్రక్షుడు, ఆ సర్వోన్నతుడు నేడు మన జీవితంలో సంపూర్ణమైన కార్యం చేయగల మహాదేవుడే. జయముగల దేవుని బిడ్డ, నీవు తప్పక నీ దేవుడైన యెహోవాకి ప్రార్థించు, ప్రతిఫలం పొందుతావు. ఆశ్చర్య కార్యాలు జరిగించగల మహాదేవుడు. ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని, అసాధ్యమైనది సాధ్యమవుతుందని, నీ జీవితమే అందరికీ నిదర్శనం అయ్యేలా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవదేవుడికి ఇప్పుడే మనసిప్పి, నీ హృదయమెత్తి, నీ ఆలోచనలెత్తి మనసారా జీవాధిపతికి ప్రార్థించు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే నీకు అనుగ్రహించునుగాక. నీకున్న ప్రతి సమస్యలు పరిష్కారం అవునుగాక. శత్రు బలమంతుల మీద మీకు జయ విజయం కలుగునుగాక. ప్రార్థన. సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ ఆది సంభూతుడా నీకు స్తోత్రాలు. అద్వితీయ సత్య స్వరూపుడా నీకు స్తోత్రాలు. ఇమ్మానుయేలు కర్తా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ శుభవాగ్దానం ద్వారా పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనుగ్రహించగల మహాదేవుడు, ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మాకు ఇవ్వగల మహాదేవుడు నీవు. ఇప్పుడే మీ ఆశ్చర్యకరమైన అద్భుతమైన ప్రతి ఆత్మకార్యం మీ బిడ్డలైన మా పట్ల జరిగించి బిడ్డలకి శాంతి, సమాధానం, ఆదరణ దయచేసి
వాగ్దాన సూర్యుడా, వాగ్దానాల నేత్రుడా, సంపూర్ణమైన కార్యం బిడ్డలకు అనుగ్రహించి మీ మేలుతో తృప్తిపరిచి సమాధానంతో, సంతోషంతో, ఆదరణతో బిడ్డలను హక్కును చేర్చుకుని జయం అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.